నా ముందు కెమెరా పెడితే రంగంలో దిగి రభస చేసేవాడు. ఇప్పుడు నేను రంగులు అమ్ముకుంటున్నా. నన్ను ఎవరు వదిలిపోయినా ఎవడో ఒకడు అసిస్టెంట్ ఉంటూనే ఉంటాడు. ఏంట్రా లేట్ గా వచ్చావు? మీరే చెప్పారు కదా మాస్టర్, ఉదయం కోడి కుయ్యగానే నువ్వు నా షాప్ లో ఉండాలన్నా. అవును. ఈ రోజు మా కోడి కుయ్యలేదు. ఎందుకు కుయ్యలేదురా? దాన్ని రాత్రే కోసేసాం. పంచు చాలట్లేదురా, పంచు లేదురా. ఇంత తక్కువ టైంలో పంచు పేలింది, పంచు పేలలేదని కూడా తెలిసిపోద్దా మీకు? 10 నిమిషాల స్కిట్ కి చేపను రుద్దినట్టు రుద్దారా. ఇక పంచుల గురించి నాకు తెలియదురా. మీకు విషయం చెప్పాలి, ఈ రోజు మన షాప్ కి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారు. ఎవరు? జఫాగల్లా. మాస్టర్, ఈ మధ్య రంగుల్లోని కెమికల్స్ కలుపుతున్నారంట, కళ్ళు పోతే కొంచెం చూసుకొని అమ్మండి జాగ్రత్తగా. నువ్వు చేసిన పాపాన్ని కళ్ళు ఎప్పుడో దొబ్బేవాళ్ళరా. నీకు నాకు ఒక తేడా ఉంది. ఏంటి మాస్టర్ అది? మనం ఇద్దరం నాశనం అయిపోవడానికి కారణం నువ్వు హౌస్ కు రావలేకపోవడం వల్ల నువ్వు నాశనం అయిపో. మా హౌస్ కి వెళ్లకుండా ఉండడం. నేను తాగడం వల్ల నాశనం అయిపోయాను. దొబ్బేస్తావా? నేను వెళ్ళిపోతాను మాస్టర్. ఏంటి మాస్టర్, రంగులతో పాటు బ్రష్ కూడా అమ్ముతున్నారా? యాడ్రా బ్రష్? ఈ బ్రషేనా? ఇదేంటి సగం కొట్టేసి ఉంది? దానికి పెద్ద హిస్టరీ ఉంది. సివిక్స్ లో చెప్పండి. ప్రతి ఒక్కడు నాది పీకి కట్టగట్టలేడు అని చెప్తా ఉంటారు. నాది పీకేది ఏమీ లేదు అక్కడ. అందువల్ల నేను నాది పీక్కొని ఈ బొచ్చును కట్టగట్టి చూపిస్తున్నాను అందరికి. కొట్టేసిన గుండు కోసం కొటేషన్ చెప్పారు. రంగు ఎంత? 100 రూపాయలు. ఏం తగ్గుద్దా? ఇలా ఊదుకుంటా తగ్గిపోతుంది. మీరు నేను ఒకటే మాస్టర్. అవునా? నేను ఇంటికి పోగానే పెక్కేస్తా. నేను ఇంటర్వ్యూలోనే మందేస్తా. నేను మందు తాగానంటే ప్రపంచాన్ని మర్చిపోతా. నేను మందు తాగితే పీడిస్తా. ఓ అమ్మ, ఇప్పుడు నన్ను బూయిటియకు. పోరా జప్ప. కన్నయ్యా, నా ముద్దులెక్కటయ్యా, ఎందుకు వచ్చావు నాన్న? మాస్టర్, ఇవాళ మీ ముఖం మీద నేను రంగు పూస్తా. పూయలేవు కదా. ఎందుకు? నీకు అందదు గనక నా ముఖము. నీకు అందే చోట ఎక్కడైనా ఉంటే ఎవరైనా దొరికితే పూసుకో నాన్న. నేను ఈ రోజు మీతో హోలీ వాడతా. ముందు నువ్వు జూమ్ చెయ్యి. ఎందుకు మాస్టర్? నీ ఒళ్ళంతా కొవ్వే. కొవ్వు పడితే ఏమన్నా ప్రాబ్లమా మాస్టర్? నన్ను చూస్తే అర్థం కాలా? అమ్మో, మీలా తయారవుతానంటే నేను ఇప్పుడే జిమ్ చేస్తా. ఏమ్మా, ఈ రంగు నేను కొంచెం పూసుకుంటా మాస్టర్. అమ్మా, ఈ పూసుకున్న దానికే నువ్వు ఎట్టున్నావు. ఇక ఇది పూసుకుంటే ఎట్టయిపోతావు తల్లి నువ్వు. జటాపటా రాని. రంగులు కావాలి. రంగు ఎదుటి వాళ్ళకి నువ్వు పూయడానిక, ఎదుటి వాళ్ళు నీకు పూయడానిక? అదేంటి అలా అడిగారు? నువ్వు పూస్తే పిడికిడు చాలు. ఎదుటి వాళ్ళు నీకు పూయాలంటే గంపడ కావాలి. నా మీద పంచలేస్తారా? పంచి మీద పంచి నీకు ఇదే ఎక్కువ. ఎవరి జిలేబీ? ఏమో మాస్టర్, కొంచెం తేడాగా ఉంది. చపాతీ లపాకి మధ్యలో తుపాకీ లాగుందిరా. అమ్మా బుల్బుల్ జిలేబీ రంగులు ఇక్కడే ఉన్నాయా, లోపల కూడా ఉన్నాయా? లోపల బాగా ఇంతున్నాయి. అయితే రా, లోపలికి వెళ్ళి తెచ్చి. నీతో వస్తే నాకు హోలీ పోద్ది, నా సోడాలో పోద్ది. రష్యా నుండి వచ్చినట్టున్నావు. ఈ రంగుల వల్ల ఉపయోగం ఏంటి? ఈ షోలో నువ్వు వచ్చిన దాని వల్ల ఉపయోగం ఏముందో ఈ రంగుల్లో కూడా అంతే ఉపయోగం. అయితే ఏం లేదా? బాయ్. అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు. మన రంగులు ఎవరు కొనరా మాస్టర్? మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మీ షాప్ లో కలర్స్ కొంటాను. అమ్మాయిలు రండి. అదన్నమాట, అమ్మాయిలా అబ్బాయిలా అని అనుకున్నాం కదా. కలర్స్ మా చేతిలో ఉండగా ఇంకా మీరెక్కడికి వెళ్తారు?
కలర్స్ మీ దగ్గర ఉన్నాయని చెప్పి నువ్వు పెద్ద సరదా పడ్డారు కదా. అవును. మీ వైపు ఉండాల్సిన అమ్మాయి మా వైపు ఉంది, చూడండి ఇప్పుడు. ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఉంది, మాకు తెలుసు. ఆవిడ్ని రిలీజ్ చేయాలంటే మేమేం చేయాలి చెప్పండి పోనీ. బాయ్స్ అందరి మీద డాన్స్ చేయాలని చెప్పని బాగా. మేమా? మీ బాయ్స్ తోనా? నువ్వే. ఆ డాన్స్ చేస్తేనే పంపిస్తా. వద్దా? ఓకే రెడీ అయితే మీరు ఓడిపోయినట్టేగా. మీకు అసలు డాన్సే రాదు కదా. మీ ఎవడ చెప్పాడు మాకు రాదు, మాకు రాదు. ఎన్నో దరిద్రాలు చూస్తాం జీవితంలో, ఇంకొక దరిద్రం చూస్తాం. ఏముంది? మాది కూడా సేమ్ ఫీలింగ్, వాళ్ళది కూడా. ఇప్పుడు మన గురించి మనం పొట్లాడుకోవడం కాదు, అసలు మనం ఇలా కొట్టుకోవడం కాదు. ఫస్ట్ ఎంత అద్భుతంగా పాట పెట్టవయ్యా. ఆగమ్మా, రాకేష్ మాస్టర్ అంత బాగా పెర్ఫార్మ్ చేస్తా. ఆయన గురించి మాట్లాడవా? పాప ఎన్ని డైలాగులు గుర్తుపెట్టుకొని చెప్పారు. ఆయన గురించి మాట్లాడాలి లేదా? బేసికల్ స్కిట్ చేయాలంటే చాలా కష్టం. మాస్టర్ అవలీలగా అన్ని డైలాగులు గుర్తుపెట్టుకొని చేయడం చాలా సూపర్ మాస్టర్. చాలా చాలా బాగా చేశారు. బొత్తాలకి చేతికి బండు మల్లెలు కొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో, వచ్చేసినాము రోహో, వచ్చేసినాము రోహో. అసలు తగులు పెట్టి చేసింది ఇది సీకల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఇది సీకల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. అంటే అసలు అమ్మాయిలు ఎరగ తీశారు. అమ్మాయిల కన్నా అబ్బాయిలు. మీ చప్పట్ల కోసం చేయలేదు మేము డాన్స్. మాట ఇచ్చిన ప్రకారం మేము డాన్స్ చేసిన తర్వాత ఆవిడ పంపిస్తానన్నారు, పంపించేసేయండి. డాన్స్ చేస్తే పంపిస్తా ఉన్నా అంతే కదా. మా వాళ్ళు అందరూ వేశారు కానీ నేను డాన్స్ చేయలేదు కదా ఎవరితోని. ఇది పాయింట్. అంటే ఇప్పుడు మీరు పంపించరా? పంపించాం. ఇప్పుడు అమ్మాయిని పంపించకపోతే మనం ఏం చెయ్యాలి? వాళ్ళందరినీ పడుకోబెట్టేద్దామే. వాళ్ళందరినీ పడుకోబెట్టడం ఎలా? నువ్వు ఒక పర్ఫార్మెన్స్ చేయి, దెబ్బకు పడుకుంటారు. ఓకే, అదేదో ఫ్లోలో చెప్పింది. నేను కూడా ఫ్లోలో వెళ్తున్నానే. డైరెక్టర్ గారు ఎవరేం చెప్పినా ఫ్లోలో అలుగుపోమన్నారు. ఈ డైరెక్టర్ కూడా అందరిని అలుగుపోమంటాడు, నన్ను మాత్రం ఏమండు. ఇదిగో నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ రోజు ఏంటి? హోలీ. హోలీ రోజు అందరూ ఏం తాగుతారు? బంగు. ఇప్పుడు వాళ్ళందరికి బంగు తాగించేసాం అనుకో, పడుకుంటూ పోతారు. మరి ఆ బంగు తాగే బొంగుగాలు ఎక్కడ దొరుకుతారు? బొంగుగాలు దొరికేశారు. రాజమౌళి, ఈ మధ్య అన్నంకి బదులు అందం తింటున్నావా? ఎందుకు? చాలా అందంగా ఉన్నావు. శ్రీముఖి, నువ్వు దొరికిందలా తింటున్నావా? ఎందుకు ఎందుకింత దొడ్డుకున్నావు? శ్రీముఖి, నీ వల్ల కాదు, నేను వెళ్తా. నాకు ఆగే. నన్న దొడ్డన్నాడు, నేను గొడ్డ అంటాడు, నేను గొడ్డ అంటాడు. వీడి వల్ల కాదు కానీ వాడిని ట్రై చేస్తా. ట్రై చేయి. హాయ్ సన్నీ బేబీ. హాయ్. మీ ఇంటి పక్కన బ్యూటీ పార్లర్ ఉందా? ఏంటో ఈ మధ్య తెగ అందంగా తయారైపోతున్నావు. మీ ఇంటి పక్కన బ్యూటీ పార్లర్ ఉందా? మరి ఎవరు చేయించుకొని రావచ్చుగా. వీళ్ళు పేరుతో వినే రకం కాదే, వీళ్ళు బీరుతో వినే రకం.
మీరు మీ ఫ్రెండ్స్ ని మోసం చేయాలి. ఫ్రెండ్స్ కు ఫ్రెండ్షిప్ ప్రాణం ఇచ్చే రకం మనం మోసం చెయ్యం. ఆస్తులు పోయినా పర్లేదు కానీ ఆస్తులు వదులుకోలేం. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఫ్రెండ్ మారినా బ్రాండ్ మారునా ఇచ్చే బ్రాండ్ ముందు ఫ్రెండ్ ఎవ్వడే. కాస్కో రాజా. మేము మీకు నెలకి సరిపడా బియర్ సప్లై చేస్తాం, కానీ ముందు వాళ్ళందరికి బంగ్ దాగిచ్చి పడుకోబెట్టండి, మీకు తర్వాత బీర్. బొగ్గుగాలను పడుకోబెడతాం బంగి. బావా ఏంట్రా అక్కడి నుంచి వచ్చారు? ఎండాకాలం బాగా ఎనర్జీ డ్రింక్ చేస్తే అక్కడ వచ్చిన వాళ్ళని బుక్కి ఆరేచా తిట్టా గట్టిగా వార్నింగ్ ఇచ్చా. మరి సౌండ్ రాలేదు. మ్యూట్ లో పెట్టినాం. ఇమ్మో కమ్ము. నువ్వు తాగు నన్ను ఎనర్జీ డ్రింక్. అన్న ఇది తాగితే ఏమొచ్చిందన్న? హెయిర్స్ వస్తాయి. ఎయిర్ వస్తే నామే పంచులు పడవు, నువ్వే తాగు. ఇది దాగరా, ఇది దాగితే ఏమైతే తెలుసా? ఏమైంది? నాలాగా తెల్లగా ఉంటావు. ఇలా తెల్లగాయనుకో డైలాగులు చెప్పలేక తెల్లమోహయాలి. నాకు వద్దు ఇది, నువ్వే తాగు. మనకు ఎంజాయ్ ఎనర్జీ కావాలని అవుతా కావాలి. మరి ఎట్లా తాగితే అవుతుంది కదా. ఎంజాయ్మెంట్ అంటే అమ్మాయిలు ఉండాలి. అమ్మాయిలు కావాలి నీకు, అంతే. ఒక్క నిమిషం. నేను బొంబాయి వెళ్తున్నారండి. ఏయ్ రండి. ఏంట్రా ఏం తాగండ్రా అందరూ పడుకున్నాం? రే లేకండ్రా. రే మీ వైఫ్ ఏరి? హలో ఏం చేశారు? ఎలా? హలో, నువ్వు మమ్మల్ని బురిడి కొట్టించావు కాబట్టి మేము నిన్ను బురిడి కొట్టించాం. మీ రెండు బొంగుగాలతోటి. నువ్వు మంచం మీద కాకుండా మాట మీద ఉంటే ఈ బాధలు వచ్చాయి కదా మనకి. ఫ్రెండ్షిప్ అది ఇది అని చెప్పారు, మోసం చేస్తారా మీరు? ఎందుకు బొంగు తాగిలే? ఎవరు తాగిచ్చారు? మీరే కదరా చున్నీలు కట్టుకొని వచ్చి ఇలా మోసాలు. సన్ని ఏం లేదురే. రే కలర్స్ వాళ్ళ పక్కే ఉన్నది, అమ్మాయి కూడా వాళ్ళ పక్కే ఉంది. ఈ ఎదవల వల్ల మొత్తం మన ప్లాన్ అంతా దరిద్రులారా. ఇప్పుడు ఏం చేద్దాం? నాది ఆల్రెడీ ప్లాన్ ఉంది. ఏంటి? ఇంకా వేయలేదు కాకపోతే హలో శ్రీముఖి, కలర్స్ ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే చాలా పరిణామాలు చూడాల్సి వస్తుంది. నా దగ్గరికి రాకు, నాకు తెలుసు. కలర్స్ ఇస్తారా ఇవ్వరా? ఇయ్యం. ఏం ఇక్కుంటా? ఇక్కో. వాళ్ళు పిక్కేసారు వచ్చే. సరే మీరు కూర్చోండి. పర్లేదు నిల్చుంటాను. సరే నించోండి. ఇప్పుడు కూర్చుంటాను. ఏరా రాంప్రసాద్ ఎలా ఇచ్చా? నాకేమవ్వలేదే. నేనేంట్రా ఇందులో నాకు అర్థం కావట్లేదు.